ఇండియన్ కోస్ట్ గార్డ్ సాధక్ను భారతీయ తీర రక్షక నౌక సార్థక్ డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు గుడ్విల్ సందర్శన నిమిత్తం కువైట్ చేరుకోనుంది. ఇండియా కువైట్ మధ్య కొనసాగుతున్న సహకారం, ఫ్రెండ్లీ సముద్ర సంబంధాలతో భాగంగా ఈ సందర్శన జరుగుతుంది. సార్థక్ సిబ్బంది తమ కువైట్ సహచరులతో ఉమ్మడి ఎక్సర్సైజ్లు, మార్పిడి కార్యక్రమాలు మరియు మర్యాదపూర్వక సమావేశాలు వంటి వృత్తిపరమైన సంభాషణలలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ సందర్శన భారతదేశం సముద్ర సామర్థ్యాలను ప్రదర్శించడానికి, రెండు దేశాల తీర రక్షక దళాల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి అవకాశాన్ని కూడా అందిస్తుందని అన్నారు. 2026 సాధారణ బడ్జెట్లో సౌదీ ప్రభుత్వానికి పౌరుల సంక్షేమమే ప్రధానంగా ఉంటుందని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. దమ్మాంలో జరిగిన కేబినెట్ సమావేశం 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర సాధారణ బడ్జెట్ను ఆమోదించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థ సానుకూల సూచికలను క్రౌన్ ప్రిన్స్ ప్రశంసించారు. ప్రాథమిక అంచనాలు 4.6% వాస్తవ జీడీపీ వృద్ధిని సూచిస్తున్నాయని, ఇది ఆర్థిక వృద్ధిని నడిపించడంలో చమురుయేతర కార్యకలాపాల నిరంతర పాత్ర ద్వారా సాధ్యమైందని, 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆయన అన్నారు. 2026లో విజన్ 2030 మూడవ దశలోకి ప్రవేశిస్తుందన్నారు. విజన్ 2030 ప్రారంభించినప్పటి నుండి గ్రహించిన నిర్మాణాత్మక పరివర్తన చమురుయేతర కార్యకలాపాల వృద్ధి రేటును మెరుగుపరచడానికి, ద్రవ్యోల్బణాన్ని ప్రపంచ సగటు కంటే తక్కువ స్థాయిలో ఉంచడానికి దోహదం చేస్తుందని అన్నారు. యువతకు సాధికారత కల్పించడంలో సౌదీ పురోగతిని సాధించిందని, ప్రైవేటు రంగంలో సౌదీ ఉద్యోగుల సంఖ్య 2.5 మిలియన్లకు చేరుకుందని చెప్పారు. దీని ఫలితంగా సౌదీ నిరుద్యోగ రేటు రికార్డు స్థాయి కంటే కనిష్ట స్థాయికి పడిపోయిందని తెలిపారు. జన్ 2030 లక్ష్యం 7% కంటే ఎక్కువగా ఉంది. కీలకమైన కార్యక్రమాలు, నాణ్యమైన ఉపాధిని పెంచడం, మహిళల సాధికారపరచడంపై దృష్టి సారించామని తెలిపారు. యూఏఈలో ఆర్థిక మోసాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యూఏఈలో ఎస్సీఏ అనేది పెట్టుబడి సంస్థలు, బ్రోకర్లు మరియు సంబంధిత సేవా ప్రదాతలతో సహా యూఏఈ ఆర్థిక మార్కెట్లో లైసెన్స్ ఇవ్వడం, పర్యవేక్షించడం ఈ సమాఖ్య నియంత్రణ సంస్థ పని. లైసెన్స్ లేని ఆపరేటర్లు మరియు క్లోన్ చేసిన వెబ్సైట్లను గుర్తించడంలో ప్రజలకు సహాయపడటానికి ఈ సంస్థ క్రమం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తుంది. క్లోన్ చేసిన వెబ్సైట్, ఫేక్ డాక్యుమెంట్స్తో ఎమిరేట్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిబ్బంది పేరిట కస్టమర్లకు కాల్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. నంబియో గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఆసియా మరియు మిడిల్ ఈస్ట్లో ఒమన్ సుల్తానేట్ మొదటి స్థానాన్ని సాధించింది. గ్లోబల్ ప్లాట్ఫామ్లో వెల్లడించిన వివరాల ప్రకారం జనాభా ఆధారంగా ఈ ర్యాంకింగ్ను నిర్ణయించారు. ఒమన్ సుల్తానేట్ ప్రాంతీయ సూచికలో అత్యధిక స్కోరు 215.1 పాయింట్లను నమోదు చేసింది. తద్వారా జీసీసీ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల కంటే ముందు నిలిచింది. ఖతర్ 189.4 పాయింట్లతో రెండో స్థానంలోనూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 174.2 పాయింట్లతో మూడవ స్థానంలోనూ, సౌదీ అరేబియా 173.7 పాయింట్లతో నాలుగో స్థానంలోనూ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, దేశాలలో జీవన పరిస్థితులతో పాటు భద్రతా స్థాయిలు, జీవన వ్యయాలు, ఆరోగ్య సేవల నాణ్యత మరియు వైద్యం వంటి ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. అదే సమయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని నివేదికలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు పెరుగుదలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫుడ్ అతి వినియోగం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ది ల్యాన్సెట్లో ఇటీవల ఒక నివేదికను ప్రచురించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేవి విస్తృతమైన ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్కు గురయ్యే ఫుడ్ ఉత్పత్తులు. వీటిలో రుచి పెంచేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్, స్వీట్నర్లు వంటివి వాడతారు. వీటిల్లో సాధారణంగా షుగర్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఇన్స్టంట్ నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ఆహారాలు వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయని, వీటిల్లో పోషకాలు ఉండవని, వీటిని అతిగా వినియోగించడం శరీరానికి హాని కలిగించే రసాయనాలు కలిగి ఉంటాయని నివేదికలో ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరించారు.
ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ల వినియోగం పెరిగే కొద్దీ డయాబెటిస్, గుండె జబ్బులు మరియు ఇతర జీవనశైలి వ్యాధుల బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది. దీంతో పాటు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వాటి ఉత్పత్తి మరియు ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వాడకం కారణంగా పర్యావరణానికి కూడా హానికరమని హెచ్చరించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడానికి మరియు ప్రధాన ఆహార సంస్థల ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని నిపుణులు కోరారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలని, తాజా ఫుడ్ను తీసుకోవడం ద్వారా ఇలాంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచించారు. డిసెంబర్ నెలకు సంబంధించి విభిన్నమైన సాంస్కృతిక, విద్య మరియు సృజనాత్మక కార్యక్రమాలను ఖతర్ మ్యూజియంస్ ప్రకటించింది. వీటిలో ఫోటో వాక్లు, ఆర్ట్ వర్క్షాప్లు, ప్రెజెంటేషన్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. డిసెంబర్ 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్లతో కూడిన లైఫ్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్ గైడెడ్ టూర్లను నిర్వహిస్తాయి. ఇది వినూత్న శైలి మరియు IMF అత్యంత ప్రసిద్ధి భవనాల వెనుక ఉన్న కథల గురించి తెలుపుతుంది. కటారా గ్యాలరీ డిసెంబర్ 9వ తేదీ వరకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఏ వర్క్షాప్ ఆన్ స్టోరీ టెల్లింగ్ను ప్రదర్శిస్తారు. ఖతర్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 5వ తేదీన దాని 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఫోటో వాక్ను నిర్వహిస్తోంది. ఖతారీ ఫోటోగ్రాఫర్ మరియు ఆల్హెల్ నేతృత్వంలో ఇది సాగనుంది. అద్భుతమైన నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీలో నూతన పద్ధతుల గురించి తెలియజేస్తుంది. వీటితో పాటు ఖతర్ అర్జెంటీనా 2025 సంస్కృతి సంవత్సర కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక నౌకా శిథిలాల పరిశోధన మరియు సంరక్షణపై డిసెంబర్ 7వ తేదీన ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అర్జెంటీనా గొప్ప సముద్ర చరిత్రను పునరావాస్తు మరియు వారసత్వ విభాగం ప్రేక్షకులను అందిస్తుంది. వీటితో పాటు తస్వీర్ ఫెస్టివల్ డిసెంబర్ 13వ తేదీన మావాటర్ సీలైన్ స్పోర్ట్స్ క్లబ్లో ఖతర్ ఆటో మ్యూజియం సహకారంతో ఒక ప్రత్యేకమైన ఫోటో వాక్ నిర్వహించనుంది. డిసెంబర్ 13న M7 ఫిజికల్ మార్డ్ బోర్డింగ్ వర్క్షాప్ను అరబిక్ మరియు ఇంగ్లీష్లో నిర్వహిస్తుంది.